చేసిన తర్వాత కోర్టులు ఆర్ కృష్ణయ్య గారు ఏమంటారు? ఆర్ కృష్ణయ్య గారు డైరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసి తర్వాత కోర్టులోకి వస్తే కోర్టులో తేల్చుకోవచ్చు అని అంటారు రాజారాం యాదవ్ గారు. రాజారాం వర్షన్ కరెక్టే అది. ఎందుకంటే ఎన్ని రోజులు మేము ఊగిసలాడాలి. ఒకసారి తాడోపేడ తెలుసుకోవాలంటే మొదలు జియో ఇష్యూ చేయి, ఇంప్లిమెంట్ చేయి, ఆ తర్వాత జరిగే ప్రాసెస్ అంతా కూడా కొట్లాడదామని బీసీల తరఫున రాజారాం చేసే ఆర్గ్యుమెంట్ కరెక్టే. దాని మీద కూడా రెండు రకాల అభిప్రాయాలు ఉన్నా మీరు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కాబట్టి మరి మీరు నరేంద్ర మోడీ మీద, జేపీ నడ్డా మీద ఒత్తిడి తీసుకురావచ్చు కదా. ఏది దీని మీద అవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. వాగ్దానం నరేంద్ర మోడీ చేయలేదు, నడ్డా చేయలేదు. ఇక్కడ కొట్లాడుతున్నాం నరేంద్ర మోడీ తోటి, నడ్డా తోటి. చట్టసభలో బీసీ రిజర్వేషన్ పెట్టాలి, కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టాలని కొట్లాడుతున్నాం. అయితే రాష్ట్రంలో కూడా దీని మీద నడవని యుద్ధం. ఎన్ని వాగ్దానం ఇచ్చారు, కొట్లాడాలి. కొట్లాడితేనే దాని మీద తేలుతుంది ఏదో ఒకటి. ఓకే, సో అంటే కొట్లాడాలంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మా పని అయిపోయింది, ఇంకా నిర్ణయం తీసుకోవాలని వాళ్ళు జంతర్ మంతర్లు ధర్నా చేశారు. లేదు, రాష్ట్ర ప్రభుత్వం జీవో చేయాలి, అమలు చేయాలి, నోటిఫికేషన్ చేయాలి. ఓళ్ళు ఎవరైనా కోర్టుకు పోతే హైకోర్టులో, సుప్రీంకోర్టులో కొట్లాడాలి. అక్కడ కూడా గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే అసెంబ్లీలో చట్టం చేశారు, జనాభా లెక్కలున్నాయి. లీగల్ గా కొన్ని బేస్ దొరికిపోయింది. ఎందుకంటే ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అప్పుడు 50% సీలింగ్ పోయింది. కాబట్టి గెలిచే అవకాశం ఉంది. రెండవది, జనాభా ప్రకారం సోషల్ గ్రూప్ రిజర్వేషన్ ఇవ్వాలనేది జనరల్ బేసిక్ ఫిలాసఫీ. కాబట్టి సో ఒకటి, ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ చిరకాల కోరిక బీసీలకు రిజర్వేషన్ పెరగడం అన్నది అది సాధ్యమవుతుందా? బీసీ ఉద్యమం 50 సంవత్సరాలు ఉద్యమం ఇప్పుడు 50 ఏళ్ల నుంచి జనాభా ప్రకారం పెంచాలని నేనే కొట్లాడుతున్నా. అంటే కృష్ణయ్య గారు, ఇప్పుడు బీసీ ధర్నాలు బీజేపీ, బీఆర్ఎస్ ఈ రోజు పాల్గొనలేదు. ఓవైపు బీజేపీ మతతత్వ రిజర్వేషన్లకు వ్యతిరేకం అంటుంది కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ ఆమోదం తెలిపే అవకాశం ఉందంటారా? అసలు అంటే ఒకవేళ మీరు రాజకీయంగా సపోర్ట్ చేయకపోతే నష్టం జరిగే అవకాశం ఉంది. కృష్ణయ్య గారు, ఆయన బీజేపీ నాయకుడు చూడొద్దు మనము. పాపం ఆయన బీసీల కోసం రాజ్యసభ బీజేపీ ఇచ్చిండొచ్చు, కానీ ఆయన బీజేపీని బలపరిచే నాయకుడు కాదు. ఆయన బలహీన వర్గాల కోసం కొట్టడం నాయకుడు. ఆర్ కృష్ణ కృష్ణయ్య గారు